మళ్ళీ మళ్ళీ ప్రతిసారి నేను మీకు చెబుతూనే ఉంటాను, ఆయుర్వేదాన్ని అనుసరించండి. రసాయనాలున్న మందుల వలలో పడకండి. ఈ మందులు త్వరగా ప్రభావం చూపిస్తాయి, కానీ వెనకటికి ఎప్పటికీ నయం కాని సమస్యలను వదిలిపెడతాయి. 40 ఏళ్లకు పైబడిన పురుషులు ముఖ్యంగా రసాయనాలున్న మందులను తీసుకోకూడదు. ఎందుకంటే ఈ వయసులో సమస్యలు కేవలం తీవ్రమైనవే కాకుండా నయం కావడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. ఎన్ని వివాహిత కుటుంబాలు నాశనమయ్యాయో చూడండి. విషయం విడాకుల వరకు వెళ్తుంది. చివరికి సమాజంలో హాస్యంగా మారిపోతారు. ఆయుర్వేదంలో పురుషుల సమస్యలు పిత్త దోషం వల్ల వస్తాయని చెప్పబడింది. మన శరీరంలో వేడి ఎక్కువైనప్పుడు లేదా ఆయుర్వేదంలో దీనిని అగ్ని అంటారు. ఇది అధికంగా ఉన్నప్పుడు పురుషుల ఆభాగాలకు సంబంధించిన టిష్యూలకు నష్టం కలిగిస్తుంది. వయస్సు పెరిగే కొద్దీ ఈ సమస్యలు మరింత పెరుగుతాయి. చాలాసార్లు వాతదోషం వల్ల కూడా పురుషులకు ఆ సమయంలో తీవ్రమైన నొప్పి, ఆసక్తి లోపం, అవసరమైన హార్మోన్ల లోపం, వాటి ఆకారంలో లోపాలు వంటి సమస్యలు వస్తాయి. సమయానికి ఈ దోషాలను సరిచేయకపోతే ఈ సమస్యలు శాశ్వతంగా మారే అవకాశం ఉంది. ఆయుర్వేదంతో ఈ దోషాలను తగ్గించవచ్చు. అయితే సమస్య తీవ్రంగా ఉన్నా, వయసు మళ్లినా, శరీరం బలహీనపడినా ప్రభావవంతమైన మందు అవసరం. అందుకే లివ్ మస్టాంగ్ వాడాలి. ఈ మందు కేవలం ఆయుర్వేదికమే కాకుండా 3 నెలల పాటు 60 మందికి పైగా పురుషులపై క్లినికల్ టెస్ట్ చేసి తయారు చేయబడింది. అంటే ఇది వాడటానికి పూర్తిగా సురక్షితమైనది. ఇందులో హిమాలయన్ శిలాజిత్ ఉంది. ఇది మీకు మెరుదైన ఉత్సాహం, శక్తిని ఇస్తుంది. హార్నిగోట్ వీడ్ అవసరమైన హార్మోన్ల సంఖ్యను పెంచుతుంది మరియు అవసరమైన భాగాలకు రక్తాన్ని చేరవేస్తుంది. ఆఫ్రికన్ ఔషధ మొక్క ముల్లోందో లాభాలు కూడా ఈ మందుతో మీకు లభిస్తాయి. ఇవి 3 నుండి అవసరమైన హార్మోన్ల లోపం వరకు అన్ని సమస్యల్లో సహాయపడతాయి. వాత పిత్త దోషాలకు ఈ మందును ఎవరైనా తీసుకోవచ్చు. ఒక వయసొచ్చిన తర్వాత మన శరీరంలో శక్తి తగ్గిపోతుంది, అలసట ఎక్కువగా అనిపిస్తుంది. ప్రత్యేకంగా మీరు డయాబెటిక్ అయితే మరింత అలసటగా అనిపించవచ్చు. అందుకే లివ్ మస్టాంగ్లో శిలాజిత్ పరిమాణాన్ని ఎక్కువగా వేశారు. నమ్మండి, శిలాజిత్ శక్తి అలసటను తగ్గిస్తుంది మరియు బలహీనతను పోగొట్టి మీరు యవ్వనంలో ఉన్న ఉత్సాహాన్ని తిరిగి పొందవచ్చు. స్క్రీన్పై ఇచ్చిన నంబర్కు సంప్రదించండి మరియు మీ భాగస్వామితో ఉన్న సంబంధాన్ని మళ్లీ బలపరుచుకోండి. అత్తగారి మాటలు వినడం నాకు అలవాటైపోయిందనిపించింది. కానీ ఇప్పుడు పక్కింటి వాళ్ళు సునీల్ గురించి ఇవన్నీ చెప్పినప్పుడు నేనేమి చెప్పగలను తెలియదు. ఇంటికి రాగానే ఆయన పడిపోతుండేవారు. శరీరంలో శక్తి లేనట్టుండేది. మాట్లాడటమే కాదు, ఆలోచించటమే కష్టమయ్యేది. అప్పుడే సోషల్ మీడియాలో లివ్ మస్టాంగ్ గురించి చదివాను. చాలా మంది వీడియోలు చూశాను. నమ్మకం రావడం లేదు. తర్వాత నేను ఒక రిస్క్ తీసుకుని ఆర్డర్ చేశాను. సునీల్ కి ప్రతిరోజు ఒక మాత్ర ఇచ్చేదాన్ని. కేవలం 7 రోజులు మాత్రమే. ఆ తర్వాత 2 నెలలుగా బెడ్ మీదే ఉన్నాను. గంటల తరబడి ఆగకుండా ఉండరారు. ఏదో శక్తి వచ్చిందేమో తెలియదు. ఇప్పుడు ఈ సునీల్ మునుపటివాడే కాదు అనిపించేది. ఇదంతా లివ్ మస్టాంగ్ వల్లే.